మే 12వ తారీఖు సోమవారం రోజున అతి శక్తివంతమైనటువంటి పౌర్ణమి రానుంది. ఈ పౌర్ణమి రోజున కేవలం పసుపు శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖము హస్తము రేఖలు చూసి జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యలు అయినా ఫోన్ ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపారము, చదువు, ఉద్యోగము, సంతానము, విదేశీ ప్రయాణం, ప్రమోషన్, రాజకీయం, కోర్టు కేసులు, ప్రేమ, భార్యాభర్తల మధ్య సమస్యలు, కుటుంబ ఆరోగ్య సమస్యలు ఉన్న ముఖము చూసి జ్యోతిష్యం చెప్పబడును. దానికి పరిష్కారం చెప్పబడును. నమ్మకంతో గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి. మీకున్నటువంటి ప్రతి సమస్యలు తొలగిపోతాయి. ఇక వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9014105443. డబ్బాలో ఇది ఒక్కటి వెయ్యండి. మీ దశ మారిపోతుంది. అంతేకాదు కటిక దరిద్రాన్ని అనుభవిస్తున్న వారు కూడా కోటీశ్వరులుగా మారిపోతారు. వారి చుట్టూ ఉండేటటువంటి అనేక రకాల సమస్యలు సైతం తొలగిపోతాయి. వారికి దరిద్ర బాధల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది. అంతేకాదు వారు ఎలాంటి చెడు శక్తుల నుండి చెడు ప్రభావాలను ఎదుర్కొంటూ ఉన్నా సరే అవన్నీ తొలగిపోతాయి. చెడు ప్రభావం అనేది చాలా భయంకరమైనటువంటిది. ముఖ్యంగా నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది. ఈ నరదృష్టిని ఎప్పుడైతే తొలగించుకుంటామో అప్పుడే మన కష్టాలు తొలగిపోతాయి. నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది. అయితే పౌర్ణమి రోజుల్లో మనం నరదృష్టిని చాలా సులువుగా తొలగించుకోవచ్చు. నరదృష్టి ఏదైనా సరే చాలా సులువుగా తొలగిపోతుంది. మరి ఇలాంటి నరదృష్టిని తొలగించుకోవటం కోసమే ఈ పరిహారం. ఈ పరిహారాన్ని అత్యంత భక్తిగా, శ్రద్ధగా చేయండి. అన్నింటికంటే ఎక్కువగా నమ్మకంతో చేయండి. ఈ పరిహారాన్ని నమ్మకంతో చేయటం వల్ల తప్పకుండా కూడా మనకు ఖచ్చితంగా కూడా మంచి జరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే పరిహారాలను నమ్మకంతో చేయాలి. అప్పుడే మనకు దరిద్రం తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. దరిద్ర బాధల నుండి కూడా బయటికి వస్తామని చెప్పుకోవచ్చు. మన చుట్టూ ఏవైతే చెడు శక్తులు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయని కూడా చెప్పుకోవచ్చు. మరి ఇలా మన చుట్టూ ఉండేటటువంటి అన్ని రకాల చెడు శక్తులను తొలగించుకొని మన జీవితం అద్భుతంగా మారి మనం సంతోషంగా ఉండాలి అంటే ఖచ్చితంగా కూడా మనకు మే 12వ తారీఖు సోమవారంతో కలిసి వస్తున్న పౌర్ణమి రోజున ఈ పరిహారాన్ని తప్పకుండా చేయాలి. ఈ పరిహారం చేయటం వల్ల కటిక దరిద్రాన్ని అనుభవిస్తున్నటువంటి వ్యక్తులు కూడా మెల్లిమెల్లిగా తమ లైఫ్లో ఇంప్రూవ్మెంట్ని చూస్తారు. డబ్బు పరంగా ఇంప్రూవ్మెంట్ని ఖచ్చితంగా చూస్తారు. అంటే ముందు ఉన్నటువంటి దానికి ప్రస్తుతం నడుస్తున్నటువంటి దానికి వారికి ఖచ్చితంగా తేడా అర్థమవుతుంది. ఇవన్నీ నిజంగా ఉంటాయా అసలుకి? ఇవన్నీ కూడా నమ్మొచ్చా అంటే ఖచ్చితంగా మనం ఈ యొక్క లోకంలో కనిపించని గాలిని పీలుస్తూ ఎలా జీవిస్తూ ఉన్నామో, కనిపించని దైవాన్ని ఎలా పూజిస్తూ ఉన్నామో, అలానే కనిపించని దుష్టశక్తులు నరదృష్టి కూడా మనకు అదే విధంగా చెడుని చేస్తూ ఉంటుంది. కనిపించని దైవాలు ఎంత మేలు చేస్తాయో, గాలి కనిపించకుండా ఎలా మనిషి ప్రాణాన్ని కాపాడుతుందో అదేవిధంగా ఈ సృష్టిలో కనిపించకుండా దుష్టశక్తులు కూడా ఉంటాయి అనేది కూడా అంతే నిజం. మరి ఈ దుష్టశక్తులను తొలగించుకోవటం కోసం కూడా మన శాస్త్రాల ప్రకారం ఎన్నో పరిహారాలను పొందుపరిచారు. పరిహారం కోసం ఒక ప్రత్యేకించి శాస్త్రం కూడా ఉంది. ఈ పరిహారాలను కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజుల్లో చేయటం వల్ల తప్పకుండా ప్రత్యేకమైనటువంటి ఫలితం అయితే లభిస్తుంది. మరి ప్రత్యేకమైనటువంటి రోజుకి ఎందుకు ప్రత్యేకత ఉంటుంది అంటే మన అందరికీ తెలిసినదే. మన హిందూ సనాతన ధర్మాల ప్రకారం చూసుకున్నట్లు అయితే గనక మనకు అమావాస్య, పౌర్ణమి అనేది చాలా పవిత్రమైనటువంటిది. అయితే అమావాస్య, పౌర్ణమి రోజుల్లో కొన్ని నెగిటివ్ అండ్ పాజిటివ్ వైబ్రేషన్స్ కూడా ఉంటాయి. ఖచ్చితంగా ఇది మనం గమనించవలసినటువంటి విషయం. అయితే మన పూర్వీకులైతే అమావాస్య, పౌర్ణమి రోజుల్లో కాలికి ఖచ్చితంగా జీడి గింజలో నుండి వచ్చినటువంటి జీడిగింజ, అది దాంట్లో నుండి వచ్చిన నల్లటి పదార్థాన్ని ఎడమ కాలికి పెట్టుకునేవారు. ఎందుకంటే ఏ దృష్టి, ఏ నరదృష్టి, ఏ చెడు ప్రయోగాలు కూడా సోకకుండా. అయితే మన ప్రతి శాస్త్రం వెనుక ఖచ్చితంగా ఒక సైన్స్ కూడా దాగి ఉంది.
నలుపు అనేది చెడుని లాగేస్తుంది. అలానే నల్లటి వస్త్రాలు కానీ, నల్లటి పదార్థాలు అంటే కాటుక ఇవన్నీ కూడా చెడుని ఖచ్చితంగా తొలగిస్తాయి అనేటటువంటి ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ కూడా. అది ఇప్పటి నుండి కాదు, మన తరాల నుండి వస్తున్నటువంటి ఆచారం కూడా. అయితే పౌర్ణమి కూడా చాలా ప్రత్యేకమైనటువంటి రోజు. శాస్త్రపరంగా చూసుకుంటే అమావాస్య పౌర్ణమి చెడుని ఎంతగా తొలగిస్తుందో మంచిని కూడా అంతే ఆకర్షిస్తుంది. కానీ మనం చేసేటటువంటి అంటే పనులపైన ఆధారపడి ఉంటుంది. అంటే మనం చేసే పరిహారాల పైన ఆధారపడి ఉంటుంది. మనం కొన్ని పరిహారాలు చేస్తే అందులో నుండి వచ్చే పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి అవి మనకు మంచిని చేస్తాయి. అలానే మన ఇంట్లో ఉండే నెగిటివిటీని బయటికి పంపిస్తూ ఉంటాయి. ఇది ఎలా సాధ్యమంటారా? ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇంట్లో దీపాన్ని వెలిగిస్తూ ఉంటాము. అయితే ఆ దీపంలో నువ్వుల నూనెనే వాడాలి అని అంటూ ఉంటాము. ఎందుకంటే నువ్వుల నూనె అనేది నువ్వులు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో అందరికీ తెలిసినదే. అందులో నుండి వచ్చిన స్వచ్ఛమైన నువ్వుల నూనె మన శరీరానికి చాలా మేలు చేస్తుంది. మన శరీరంలో ఉండే మజిల్స్ని చాలా గట్టిగా చేస్తుంది. దానితో పాటు మనకు కావాల్సిన ఎన్నో పోషకాలను ఇస్తుంది. స్కిన్ని చాలా మంచిగా చేస్తూ ఉంటాయి. హెయిర్ గ్రోత్ అనేది పెరుగుతుంది. దానితో పాటు ఇంకా ఎన్నో రకాలైనటువంటి ప్రయోజనాలైతే ఉంటాయి నువ్వుల వల్ల. ఆ నువ్వుల నుండి వచ్చిన నూనెతో శని దోషాలు తొలగిపోతాయని శాస్త్రం ఒకవైపు చెబుతుంటే, ఆ నువ్వుల వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయని సైన్స్ కూడా తెలియజేస్తూ ఉంది. అంతేకాదు, సైన్స్ పరంగా వచ్చిన, శాస్త్రపరంగా వచ్చిన పరిహారం ఒకటే, కానీ ఇందులోనే సైన్స్ శాస్త్రం రెండూ దాగి ఉన్నాయి. అంటే మనం ఇది చేయటం వల్ల ఎలాంటి నష్టం కూడా ఉండదు. ఇంట్లో దీపం వెలిగించడం వల్ల ఆ దీప కాంతిలో ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది ఉంటుంది. మనం దీపం వెలిగించగానే అక్కడ ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఖచ్చితంగా మనం గమనిస్తూ ఉంటాము. అంటే మనస్సు చాలా ప్రశాంతంగా ఉండటం, మనస్సులో తెలియనటువంటి ఒక అనుభూతి, అంటే మనలో కాస్త ఇంకా ఏదో సాధించాలి, ఏదైనా చేయాలి, ఇంకా బాగుండాలి, అలానే దైవాన్ని పూజించాలి అని మనస్సు చాలా తేలికగా ప్రశాంతంగా ఉంటుంది. ఇదివరకు మనకి ఏదో సమస్య ఉన్నా సరే, అంటే అప్పులు ఉన్నాయి, ఇవి ఎలా తీర్చాలి, మనం ఏ పని చేయాలి, ఎలా ఉండాలి, ఏం చేయాలని ఒక గజిబిజి లైఫ్లో గజిబిజిగా ఆలోచిస్తూ ఆలోచన విధానం అనేది ఒక దగ్గర నిలకడగా లేని పరిస్థితుల్లో కూడా మనం చక్కగా తలారా స్నానం చేసి దీపం వెలిగించి, అంటే పూజ గదిని శుభ్రం చేసి నిండుగా పూలతో అలంకరించి అక్కడ ఒక దీపం వెలిగిస్తే ఒక తెలియని పాజిటివ్ వైబ్రేషన్ అనేది మనకు ఉన్నటువంటి అన్ని ఆలోచనలను తొలగిస్తుంది. అప్పుడు వెంటనే ఇక మనకు దైవానుగ్రహం ఉంది, మనం ఇదొకటి అంటే ఈ రూట్లో వెళ్ళాలి, మనం కష్టపడి పని చేస్తే ఇక్కడ ఖచ్చితంగా మనకు ఒక ఫలితం ఉంటుందని ఒక మార్గం తెలుస్తుంది, ఒక దారి దొరుకుతుంది. అలా మనం ఆ దీపం వెలిగించగానే అందులో నుండి ఒక కాంతి అనేది మనకు ఒక మంచి వైబ్రేషన్ లాగా మనకు ఉపయోగపడుతుంది. అలానే అందులో నుండి ఒక పొగ వస్తుంది. ఆ పొగ అనేది మన చుట్టూ ఏదైతే నెగిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయో, మనం పీల్చి వదిలేసిన కార్బన్ డైఆక్సైడ్లో ఏవైతే చెడు పదార్థాలు ఉంటాయో అవన్నీ కూడా ఆ పొగ పూర్తిగా కూడా తీసుకొని బయటికి వెళ్ళిపోతుంది. అంటే పొగ బయటికి వెళ్ళినప్పుడు ఈ నెగిటివిటీ, ఈ చెడు అంటే నెగిటివిటీ, అలానే మనకు ఆరోగ్యానికి హాని కలిగించే చెడు నెగిటివ్ వైబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పొగ రూపంలో బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. అందుకే నిత్యం పూజ గదిలో దీపం వెలిగించటం వల్ల మన ఇంట్లో అనారోగ్య సమస్యలు అనేవి ఉండవు. ఆ ఇల్లు ఎప్పుడూ కూడా పాజిటివ్ ఆలోచనలతో ఉంటుంది. అంతేకాదు, దైవానుగ్రహం ఉంటుంది, ఆరోగ్యపరంగా బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి మనకు శాస్త్రం ఏది కూడా తప్పుగా చెప్పలేదు. అయితే పరిహార శాస్త్ర ప్రకారం చూసుకున్నా సరే, మనకు ఒక నిమ్మకాయను తీసుకున్నా, ఒక జీడిగింజను తీసుకున్నా, ఒక ఎండు మిరపకాయను తీసుకున్నా, ఒక రాళ్ళ ఉప్పుని తీసుకున్నా, ఇవన్నీ కూడా మన ఇంట్లో ఖర్చు లేకుండా నెగిటివిటీని తొలగించుకునేటటువంటివి. చాలామంది ఇంట్లో ఉండే వస్తువులతో ఎలా పరిహారాలు చేయాలో సరి అయినటువంటి అవగాహన లేకపోవటం వల్ల వారు ఎక్కువగా డబ్బులను ఖర్చు పెట్టి ఎక్కడెక్కడికో వెళ్ళి ఎన్నో రకాలైనటువంటి అంటే పరిహారాలను చేయించుకొని డబ్బులను ఖర్చు పెడుతూ ఉంటారు. అలా కాకుండా మన ఇంట్లోనే, అంటే ఇంట్లో ఉండే చెట్టు మందులకు పనికిరాదు అన్నట్టుగా మనము ఎప్పుడైనా సరే ఇంట్లో ఉండే వస్తువులను మాత్రం మనము అస్సలు పట్టించుకోము. ఇంట్లో మనకు దృష్టిని తొలగించేటటువంటివి ఎన్నో ఇంట్లో ఉంటూ ఉంటాయి, కానీ వాటిని మనం అస్సలు పట్టించుకోము కూడా. అలా వాటిని పట్టించుకోకపోవటం వల్ల మనకు అనేక అంటే డబ్బులు వృధా అవుతూ ఉంటాయి. కానీ మన ఇంట్లో ఉండేవి నిజంగా మంచి ఫలితాన్ని తెచ్చిపెడతాయి. అయితే మనం పసుపు అనేది ఎంత పవిత్రమైనటువంటిదో మనం ప్రత్యేకించి దాని గురించి చెప్పనవసరమే లేదు అని చెప్పుకోవచ్చు.
ఎందుకంటే పసుపులో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. శాస్త్రపరంగా చూసుకున్నా, సైన్స్ పరంగా చూసుకున్నా, ఆరోగ్యపరంగా చూసుకున్నా, అందం పరంగా చూసుకున్నా, ఇలా ఒకటి కాదు, 2 కాదు, వందల, వేల అంటే వేల మంచి గుణాలను కలిగి ఉంటుంది. ఎన్నో రకాల రోగాలను తొలగిస్తుంది. ఆర్థికంగా కష్టాలను తొలగిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగింపజేస్తుంది. పసుపుని ప్రతి ఆడవారు కాళ్ళకి, చేతులకి, ముఖానికి రాసుకుంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఖచ్చితంగా ఉంటుంది. అంతేకాదు మనం లైవ్‌లో చూస్తూ ఉంటాం కూడా. పసుపుని ఒకసారి ముఖానికి రాసుకోగానే ఎలాంటి ముఖమైనా ఒక్కసారిగా కాంతివంతంగా వెలిగిపోతుంది. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవిలాగా కనిపిస్తూ ఉంటారు. మనకు తక్షణమే అంత అందాన్ని, అంత కాంతి, అంత కళను అంటే వెంటనే చూపిస్తూ ఉంటుంది. అంత లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చిందేమో సాక్షాత్తు అన్నట్లుగా పసుపుని ముఖం పైన పెట్టుకోగానే అంతటి అద్భుతమైనటువంటి ఒక కళ వస్తుంది. అలానే కాళ్ళకి రాసుకున్నా సరే ఆ కాళ్ళు కూడా అందంగా మారిపోతాయి. గల్లు గల్లుమని లక్ష్మీదేవి ఇంట్లో నడుస్తున్నట్లుగా అనిపిస్తుంది. అయితే కాళ్ళకి, చేతులకి ఆడవారు పసుపుని రాసుకుంటే ఆ ఇంట్లో మగవారు బాగా సంపాదిస్తారు అని, ఆ ఇంట్లో లక్ష్మీ కళతో పాటు, లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు ఇంట్లోకి ధనం ఏదో ఒక రూపంలో ఆకర్షిస్తుంది అని శాస్త్రవచనం. అలాంటి పసుపు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. అయితే పసుపు లేని ఇల్లు ఉండదేమో. పసుపు వేయని కూర అసలు చూడటానికి అందవికారంగా ఉంటుంది. అలానే పసుపు అనేది మన గడపకి రాయగానే ఒక కాంతి, ఒక కళ, లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది, ఆహ్వానిస్తున్నాము అన్నట్లుగా ఉంటుంది. అయితే పసుపు దేవతతో సమానంగా భావిస్తాము. అలానే పసుపుతో మనం గౌరి మాతను చేస్తూ ఉంటాము, గణపతిని చేస్తూ ఉంటాము, పూజిస్తూ ఉంటాము. అంటే సాక్షాత్తు దైవ రూపాన్ని మనం పసుపులో చూసుకుంటున్నాం అంటే పసుపుకి ఎంతటి ప్రాధాన్యత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే బంగారం, వెండి విగ్రహాలను చూస్తూ ఉంటాము దైవానికి. అలానే మనం మన ఇంట్లో ఉండే వస్తువుని దైవం రూపంలో కొలుస్తున్నాము అంటే అది కేవలం పసుపు అని చెప్పుకోవచ్చు. అంతటి అద్భుతమైనటువంటి పసుపుని ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అంటే పురుగులు పట్టకుండా చూసుకోవాలి. ఎప్పటికప్పుడు జల్లించి, ఎండలో ఆరబెట్టి నీట్‌గా స్టోర్ చేసుకోవాలి. పసుపు డబ్బాని కూడా అంతే నీట్‌గా పెట్టుకోవాలి. పసుపుని ఎప్పుడూ కూడా అయిపోయే వరకు చూడకూడదు. నిండుగా నింపుతూ ఉండాలి. అలానే వంటల్లోకి, అలానే పూజలకి ఒకే రకమైన పసుపుని వాడకూడదు. ఇలా పసుపు విషయంలో ఇలాంటి నియమాలను తప్పకుండా పాటించాలి. అయితే ఇలా మనకు పౌర్ణమి రోజున పసుపు డబ్బాలో ఇది వేస్తే ఖచ్చితంగా కూడా దైవం అనుగ్రహం లభిస్తుంది. ఎందుకంటే సాక్షాత్తు పసుపుతో దైవ రూపాన్ని చేసి మనం పూజిస్తున్నాము అంటే మనం ఈ యొక్క పౌర్ణమి రోజున కూడా ఆ పసుపు డబ్బాలో అది వేయటం వల్ల దైవానుగ్రహం తప్పకుండా లభిస్తుంది. అందులో సోమవారంతో పౌర్ణమి కలిసి వస్తుంది. ఇక ఆ రోజుకి తిరుగు ఉండదు అని చెప్పుకోవచ్చు. ఇక దీనికోసమని చెప్పి మనం ముందుగా చెప్పుకున్నట్టుగా పసుపు డబ్బాని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. నిండుగా పసుపు ఉండాలి. అప్పుడు ఈ పరిహారాన్ని ప్రారంభించాలి. దీనికోసమని ఏం చేయాలంటే ఒక వైట్ పేపర్ తీసుకోండి. ప్యూర్‌లీ వైట్ ఉండేటటువంటి ఒక పేపర్ తీసుకోండి. మీ దగ్గర వైట్ క్లాత్ ఉన్నా పర్వాలేదు. క్లాత్‌ని తీసుకోండి. తరువాత అందులోనే యాలక్కాయలు వేయండి. యాలక్కాయలు సుగంధ ద్రవ్యాలలో ఒకటి. యాలకులు అనేవి లక్ష్మీదేవికి, విష్ణుమూర్తికి, వెంకటేశ్వర స్వామి వారికి, గణపతికి ఇష్టం. వీటితో మాలను తయారు చేసి వాళ్ళకి సమర్పించిన అంటే విగ్రహాలకి సమర్పించినా సరే మనం అంటే దైవానుగ్రహాన్ని పొందవచ్చు. దీనిని ఏలా సుగంధ ద్రవ్య మాల అని కూడా పిలుస్తూ ఉంటాము శాస్త్రపరంగా. ఇలా యాలకులను కూడా వేసి లవంగాలు, పువ్వుతో కూడినటువంటి 5 లవంగాలను వేయాలి. ఇవి కూడా మనకు పరిహార శాస్త్రంలో ఒక నెగటివిటీని లాగేసుకునేటటువంటి శక్తిని కలిగి ఉండేవి. అందులోని చిటికెడు పచ్చకర్పూరం. ఇది కూడా మనకు శాస్త్రపరంగా నెగటివిటీని తొలగించే శక్తిని కలిగి ఉంటుంది. దైవానుగ్రహాన్ని పెంచే శక్తి ఉంటుంది. ఇక 9 వక్కలు. వక్క అంటే మనం సహజంగా మామూలు వక్క కాకుండా పూజకి వాడుతూ ఉంటాము. పూజ స్టోర్స్‌లో దొరుకుతాయి. పూజకు వాడేటటువంటి వక్కలు 9 వేయండి. అందులో ఒక చిల్లెర కాయిన్ అంటే మనకు ఖచ్చితంగా చిల్లెర కాయిన్స్ అనేవి ఉంటాయి కదా! ఆ కాయిన్ తప్పకుండా ఒకటి వేయాలి. ఎందుకంటే అది లక్ష్మీదేవికి ఇష్టం. ముఖ్యంగా ధనం ఆకర్షింపబడుతుంది. ఇది ఒక శుభప్రదంగా భావిస్తూ ఉంటాం కూడా. ఇక ₹1 కాయిన్‌ని వేయాలి. తర్వాత మీరు ఒక క్లాత్ తీసుకుంటే ముడిలా వేయండి. ఒక పేపర్ తీసుకుంటే దాన్ని ఫోల్డ్ చేయండి. అంటే మలపండి, ఇలా ముడిచి వేయండి.
తర్వాత దానిని పసుపు డబ్బాలో వేసేయండి. వేసి టైట్‌గా మూత పెట్టేయండి. అయితే ఒక సందేహం కలగవచ్చు. ఇది వేశాక మరి పసుపు డబ్బా నుండి ఆ డబ్బాలో నుండి పసుపుని వంటల్లోకి వాడాలా? పూజల్లోకి వాడాలా? అసలు వాడొచ్చా? వాడకూడదా అని. నిజానికి ఆ పసుపుని మీరు వంటలోకి వాడినా పర్వాలేదు. పూజలోకి వాడినా పర్వాలేదు. అంటే మీరు వంట చేసే పసుపు డబ్బాలో వేసినా పర్వాలేదు. పూజ చేసే పసుపు డబ్బాలో వేసినా పర్వాలేదు. ఇక దాన్ని అలా వేశాక దానిని అలానే ఒక రోజంతా వదిలివేయండి. మీకు అలా కాకపోయినా కొద్దిగా పసుపుని ఒక డబ్బాలోకి తీసుకొని అంటే ఆ డబ్బా నిండుగా పసుపుని వేసి అందులో ఈ మూటను వేసి దానిని పూజ గదిలో పెట్టండి వీలున్నవారు. అలా పూజ గదిలో పెట్టేసేసి ఒక రోజంతా వదిలివేయండి. నిజంగా దైవానుగ్రహం తప్పకుండా కలుగుతుంది. అలా పూజ గదిలో వదిలివేసేసి తర్వాత ఆ మూటను తీసుకొని వెళ్ళి ఏదైనా దేవాలయ ప్రాంగణంలో ఉండేటటువంటి చెట్టు ఉంటే మీరు ఒకవేళ క్లాతులో ఇవన్నీ వేసి ఉంటే చెట్టుకి ముడిపి కట్టేసి మీ కోరికను చెప్పుకోండి. ఒకవేళ పేపర్‌లో వేసి ఉంటే ఆ పేపర్‌ని చెట్టు కింద పెట్టేసి మీ కోరికను చెప్పుకోండి. ఇలా చెప్పేసి వదిలేయండి. ఖచ్చితంగా మీ సమస్య తీరిపోతుంది. మీకు వెంటనే అర్థమవుతుంది కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ అని మీరు చూడగలుగుతారు. మరి ఆ పసుపుని ఏం చేయాలంటే నిత్యం పూజకి వాడుకోండి. గడపలకి రాయటానికి, పూజ చేయటానికి, ఇలా మీరు కాళ్ళకి రాసుకోవడానికి ఇలా పూజకి వాడుకోండి. ఇక మీకు మంచి జరుగుతుంది. తప్పకుండా చాలా మంచి జరుగుతుంది. ఇక తెలుసుకున్నారు కదా! ఎంతో పవిత్రమైనటువంటి పౌర్ణమి సోమవారంతో రానుంది. మే 12వ తారీఖు. అలానే ఆ రోజున ఎంతో పవిత్రమైన సోమవారం రోజున తప్పకుండా పసుపు డబ్బాలో ఇది ఒక్కటి వేయండి. ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే అప్పులు, ఆర్థిక సమస్యలు తొలగిపోయి ఖచ్చితంగా కూడా మనకు మంచి ఆలోచనలు ఉన్నాయి అంటే దైవానుగ్రహం ఉంది అంటే ఇక మనం ఏ రూట్‌లో వెళ్ళాలి, ఎలా సంపాదించాలి అనేటటువంటిది ప్రతీది కూడా దైవమే చూస్తూ ఉంటారు. మనకే తెలియకుండానే మన మనస్సులో నుండే ఒక ఆలోచన వస్తుంది. ఆ ఆలోచనని మనం అమలుపరుస్తాము. అమలుపరిచిన దానిని అంటే విజయం కూడా ఎదుర్కొంటాం. అంటే విజయం కూడా వస్తుంది. అంటే మనకు ఒక్కసారి దైవం మనల్ని అనుగ్రహించింది అంటే అవన్నీ మనకు తెలియకుండానే జరిగిపోతాయి. అప్పులు తీరిపోతాయి. అప్పిచ్చే స్థాయికి వెళతాము. ఇవన్నీ కూడా జరుగుతాయి. దీనితో పాటు మనం అప్పుడప్పుడు మంచిగా అంటే పేదవారికి దానం చేయాలి. మూగజీవులకి ఏదైనా ఆహారాన్ని వేయాలి. ఆపదలో ఉన్న వారిని వీలైనంత మట్టుకు ఆదుకోవడానికి ప్రయత్నించాలి స్వార్థం లేకుండా. ఇలాంటివి కూడా చేస్తూ ఉండాలి. కేవలం పూజలు, పరిహారాలే కాకుండా వీటిని కూడా మనం దాన ధర్మాలు ఇలాంటి మంచి పనులను చేయటం వల్ల మనకు దోషాలు ఏవి ఉండవు. ఇవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.